వెల్కమ్ టు ఎస్వి సోలార్ ఎనర్జీస్. నేను మీ సంజీవ్ పోరెడ్డి. ఈరోజు తిమ్మపూర్లో ఒక బ్రిక్స్ కంపెనీకి మనం సోలార్ ఇన్స్టాలేషన్ 10 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఆ వర్క్ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ మోనో రైల్ వాడతాం మనం 100x300 సైజ్ ఇది. తర్వాత దీనికి వాటర్ లీకేజ్ కాకుండా ఒక టేప్ ఉంటుంది, అట్లానే రివిట్స్ కూడా ఉంటాయి, అట్లానే జెడ్ క్లాంప్ మిడ్ క్లాంప్ పెట్టి ఈ హోల్ రేకికి హోల్ చేసినప్పుడు అందులో నుంచి వాటర్ కూడా లీకేజ్ అనేది రాదు. ఈ విధంగా మన రివిట్స్ వాడతాం. వాటర్ లీకేజ్ కాకుండా వాటర్ టేపింగ్ వాడతాం. అలానే మిడ్ క్లాంప్ ఎండ్ క్లాంప్ ఎల్లింకి బోల్ట్ వేసి, అలానే ఈ రివిట్ మిషన్ ఉంటుంది, దీని ద్వారా రివిట్ని లాక్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఫుల్ టైట్గా ఉంటుంది. ఎంత విండ్ వచ్చినా ప్యానల్స్కి కానీ వేటికి కానీ ఎలాంటి డ్యామేజ్ ఉండదు, ఎలాంటి సెట్టింగ్ అవుట్ అవ్వడం ఉండదు. చాలా లైఫ్ వస్తుంది. ఈజీగా 30 to 40 ఇయర్స్ వరకు దీన్ని మనము ఈజీగా రన్ చేసుకోవచ్చు. వన్ మంత్ బ్యాక్ బ్రిక్స్ కంపెనీలో 10 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. అలాగే కస్టమర్ కూడా బిల్ కూడా 1 మంత్ బిల్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క బిల్లు కానీ మనం వేసిన మెటీరియల్ గురించి కస్టమర్ మాటల్లో రివ్యూ తీసుకొని ఒకసారి విందాం. మీరు ఈ బ్రిక్స్ కంపెనీలో వాడుతున్నటువంటి మోటార్ హెచ్పీస్ కానీ దాని కెపాసిటీ కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టోటల్ మనకున్న కెపాసిటీ వచ్చేసి 47 HP దాకా లోడ్ ఉంది. ఓకే. మిషనరీకి యూజ్ చేసేది ఏంటంటే ఇది ఒక 5 HP మెయిన్ హైడ్రాలిక్, వైబ్రేటర్ ఒక 2 HP అండ్ ఇంకొక స్మాల్ వైబ్రేటర్ ఉంటుంది ఒక 1 HP. ఓకే. ఈ మిషన్ ఏమంటారు? ఇది మాన్యువల్ హాలో బ్లాక్ మేకింగ్ మిషన్. ఇది వచ్చేసి ప్యాన్ మిక్సర్ అంటారు, అంటే మెటీరియల్ మిక్సింగ్. ఇది వచ్చి లోడ్ కెపాసిటీ వచ్చేసి 8 HP అండ్ దీనికి ఒక 1.5 HP బోరు 2 ఉన్నాయి మనకి.
ఇంకా లేబర్ వర్కర్లకు ఒక రూమ్స్ ఒక ఫైవ్ రూమ్స్ ఉన్నాయి. మన పర్సనల్ యూజ్ చేసుకునే ఒక 2-3 రూమ్స్ ఉన్నాయి. అన్నీ కలిపేసి రూమ్స్కి అని ఈ మిషనరీకి మనకి ఇప్పటివరకు అయితే ఈ మంత్ 90% బిల్ అయితే బాగానే ఉంది. ఓకే, మన సోలార్ సిస్టమ్ నుంచి వచ్చిన పవర్ మీకు సరిపోతుందా, లేదా అప్ అండ్ డౌన్ అవ్వడం, లేదా ఇబ్బందికరంగా ఏమన్నా ఉందా, ఇది ఇబ్బంది ఏమైనా కలిగిందో ఒకసారి చెప్పండి. మనకి ఇప్పుడు మెయిన్ 1 మంత్ బిల్ ఆల్రెడీ జనరేట్ అయింది. కాకపోతే ఏంటంటే సీజన్ వచ్చేసి రెయిన్ సీజన్. ఇప్పుడు ఈ 1 మంత్లో రెయిన్ సీజన్లో మనకు ఆల్మోస్ట్ బిల్ అనేది 0 అయింది. ప్లస్ మనం ఆల్రెడీ యూనిట్లు ప్లస్లోనే ఉన్నాం. రన్నింగ్ ఫుల్ రన్నింగ్లో మనకు రెయిన్ సీజన్ తగ్గితే అప్పుడు దాని పవర్ అనేది జనరేటింగ్ ప్లేస్ అవుతుంది. మన కన్జప్షన్ కూడా ఎంత కన్జప్షన్ అయింది అనేది మనకు టోటల్ వాల్యూస్ ప్రకారం అర్థమవుతుంది. ఈ ప్రాజెక్ట్లో రేకుల మీద మనం ఫిట్ చేయడం జరిగింది. అది ఏ విధంగా జరిగిందో ఒకసారి చెప్పండి. మనకు ఆల్రెడీ ఇది ఇన్బుల్ట్ షెడ్ ఉంది కాబట్టి ఆ షెడ్ పైన ఈజీ ఇన్స్టాలేషన్ అయిపోయింది. మోనోరైల్ మెటీరియల్ యూజ్ చేశారు. ఆ ప్రొడక్ట్ ఏమేమి వేశారు, మా కంపెనీ చెప్పిన విధంగానే ఇవ్వడం జరిగిందా, ఏమన్నా వేరియేషన్ కానీ ఏమైనా చేయడం జరిగిందా, సరే పాయింట్ టు పాయింట్ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మనం నెట్లో కూడా సెర్చ్ చేసాము. టాప్ 10 కంపెనీలో మనకి ఇక్కడ లోకల్ ఫస్ట్ మెయిన్ ఏంటంటే సర్వీస్ కావాలి. అదాని టాటా దీన్ని పోల్చుకుంటే మన లూమ్ అనేది కొంచెం మనకు కన్వీనియంట్గా రేట్లో కానీ అన్నిట్లలో బాగుంది, దగ్గర సర్వీస్ ఉందని చెప్పేసి అని దీన్ని వేసుకుంటాం. మెయిన్ రీజన్ అది. వైరింగ్ వచ్చేసి పాలీక్యాబ్, మన ఫెస్టన్ ఇన్వర్టర్ అండ్ లూమ్ వచ్చేసి సోలార్ ప్యానల్స్. వర్కింగ్ కూడా 2 డేస్లో మనకు కంప్లీట్ ఇన్స్టాలేషన్ ఫిట్టింగ్ అయిపోయింది. నెట్ మీటరింగ్ వచ్చేసి మనకి 15 డేస్ పట్టింది. 15 డేస్ అని అంటే తొందరనే వచ్చింది. ఈ సోలార్ పెట్టక ముందు బిల్ ఎంత వచ్చేది, పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎంత బిల్ వస్తుంది? మనకి సీజనల్ అన్సీజనల్ బేస్ చేసుకుంటే ఒక 15,000 12,000 అబౌవ్ నుంచి 18,000 దాకా బిల్ వస్తుంది. ఓకే, ఈ మంత్ రెయిన్ సీజన్ ఉంది కాబట్టి మనం మినిమం బిల్ అంటే 90% ఆల్మోస్ట్ 0 అయింది. మినిమం బిల్ అని అంటే అది ఎట్లా వస్తుంది, దాని మీద అడిషనల్గా ఒక 1,200 రూపీస్ ఏమో బిల్లు ఎక్స్ట్రా పే మంత్. మిగతా బిల్లు మైనస్ అయింది. అంటే ఇచ్చేటప్పుడు యాన్యువల్ మెయింటెనెన్స్ 5 years చెప్పారు. ప్యానల్స్ వచ్చేసి 30 years ప్యానల్స్కి చెప్పారు. 10 years వచ్చేసి ఇన్వర్టర్కి వారంటీ చెప్పారు. సో ఓవరాల్గా ఏఎంసీ 5 years, ఏఎంసీ 5 years, మన ప్యానల్స్కి వచ్చేసి 30 years, ఇన్వర్టర్కి 10 years. ఓకే.